హాయ్ గైస్, ఐపీఎల్ ప్రారంభమైందంటే చాలు అందరి కళ్ళు విదేశీ ఆటగాళ్ళపైన ఉంటాయి. ఆడే నలుగురు విదేశీ ఆటగాళ్ళు మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్ళపై ఫ్రాంచైజీలతో పాటు ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియా ప్లేయర్లు నిండా ముంచేస్తున్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే దాదాపు ప్రతి ఒక్కరు విఫలమవుతున్నారు. వీళ్ళు ప్రధానంగా ఎవరున్నారు ఇప్పుడు చూద్దాం. ముందుగా మ్యాక్స్వెల్. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ మ్యాక్స్వెల్కి అస్సలు కలిసి రావడం లేదు. బ్యాటింగ్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. పట్టుమని 10 బంతులు ఆడకుండా కనీసం 2 అంకెలు స్కోర్ చేయకుండానే పేర్లను చేరుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ విధ్వంసకర వీరుడు దారుణంగా విఫలమవుతున్నారు. మొత్తం 6 ఇన్నింగ్స్లో మొత్తం 32 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యారు. 6 ఇన్నింగ్స్లో మ్యాక్స్వెల్ ఇది 3 డకౌట్. ఇక మిచెల్ స్టార్క్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్. అతనిపై ఎన్నో ఆశలతో కోల్కతా నైట్ రైడర్స్ గత వేలంలో ఏకంగా 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఆ టీం ఆడిన 4 మ్యాచ్ల్లో స్టార్క్ కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నారు. తొలి 2 మ్యాచ్ల్లో 8 ఓవర్లు వికెట్లేమి తీయకుండా ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నారు. అంతేకాదు భారీగా పరుగులు ఇస్తూ ఏకంగా 11 ఎకానమీ రేట్ నమోదు చేస్తున్నారు. ఈ టీంలో మొదటి 3 మ్యాచ్ల్లో గెలిచిన స్టార్క్ ప్రభావం మాత్రం అసలేమీ లేదు. భారీగా ఆశలు పెట్టుకున్న స్టార్క్ ల్యాప్స్ చేస్తూ కేకేఆర్ జట్టుకు భారంగా మారారు. ఇక మిచెల్ మార్ష్ ఇప్పటి వరకు ఐపీఎల్లో ఆకట్టుకున్న ప్రదర్శన చేయలేదు. 4 మ్యాచ్ల్లో 71 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఎన్నో అంచనాల మధ్య బరిలో దిగిన ఈ ఆసీస్ వీరుడు ఘోరంగా విఫలమవుతున్నారు. బ్యాటింగ్లో ఓపెనర్గా వస్తూ 4 మెరుగులతో మీరు సరిపెట్టుకుంటున్నారు. బౌలింగ్లో కూడా తేలిపోతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్గా గొప్ప రికార్డులు ఉన్న మార్ష్ ఐపీఎల్లో మాత్రం విఫలమవుతున్నారు. ఇక వార్నర్. ఐపీఎల్ అంటే రెచ్చిపోయే వార్నర్ ప్రస్తుతం సీజన్లో రాణించలేకపోతున్నారు. తొలి 2 మ్యాచ్ల్లో పర్వాలేదు అనిపించిన ఆ తర్వాత 3వ మ్యాచ్లో విఫలమయ్యారు. క్రీజ్లో కుదురుకోవడానికి సమయం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒకప్పుడు మెరుపు వార్నర్ చూడలేకపోతున్నాం. రిటైర్మెంట్ దశలో ఉన్న ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ కంబ్యాక్ ఇవ్వడం కష్టంగా కనిపిస్తుంది. వీరితో పాటు కెమెర్స్, అట్లాంటి స్టార్ ఆటగాళ్ళు పెద్దగా రాణించడం ఏమీ లేదు. దేశం తరపున ఎంత అంకిత భావంతో ఆడే వీరు ఐపీఎల్ను మాత్రం తేలిగ్గా తీసుకున్నారని నెటిజన్లు ఇప్పటికే మండిపడుతున్నారు. మరి వీరు ఎప్పటికైనా కోట్లు పెట్టి కొనుగోలు చేసిన తమ ధరకు న్యాయం చేస్తారో లేదో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.